రసాయన ఎరువుల మితిమీరి వాడకంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. ఫలితంగా ఉత్పత్తుల నాణ్యత క్షీణించి వ్యవసాయం మనుగడను దెబ్బతీసే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీన్ని గుర్తించిన రైతాంగం ఇటీవలి కాలంలో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువుల వాడకాన్ని సాగులో భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా షాద్నగర్లో ఒక 500 మంది రైతులు సొంతంగా జీవన ఎరువులు, జీవన సంహారాలను తయారు చేసి పంటలకు వాడుతూ సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కడంతో పాటు సాగును లాభాలమయం చేయాలన్న కృతనిశ్చయంతో కృషి జరుగుతోంది. ఇందులో భాగంగానే భూసారాన్ని దెబ్బతీసే రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులను వాడాలంటూ వాటి పట్ల రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. పంట భూముల్లో సహజంగా ఉండే మిత్ర సూక్ష్మ జీవ సంపదను కాపాడుకుంటూ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ జీవన ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి తయారీ పట్ల ఇప్పటికే చాలా మంది రైతులకు శిక్షణ ఇచ్చారు శాస్త్రవేత్తలు. ఇలా శిక్షణ పొందిన వారిలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన రైతు నాదెండ్ల బ్రహ్మయ్య ఒకరు. తనతో పాటు చుట్టుప్రక్కల దాదాపు 500 మంది రైతులతో ఒక జట్టుగా ఏర్పడి తన పొలంలో భారీ ఎత్తున సూక్ష్మ క్రిములను ఉపయోగించి జీవన ఎరువులు, జీవన సంహారాలను తయారు చేసుకున్నారు. వీటిలో జీవన ఎరువులకు ధాత్రి అని, జీవన సంహారాలకు ధాత్రి గోల్డ్ అని పేరు పెట్టుకున్నారు. గత 2 ఏళ్లుగా తమ పంటల పొలాల్లో వాడుతూ మంచి నాణ్యమైన దిగుబడులు తీస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఎరువు కుప్పలు 2 కూడా ధాత్రి గోల్డ్ అనే ఎరువులు మనం రైతు స్థాయిలో ఉత్పత్తి చేయటం జరుగుతుంది. దీని యొక్క మూల శాస్త్రం ఏంది అని అంటే జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు అనే బయలాజికల్ సైన్స్ను ఆధారంగా చేసుకొని ఈ ఎరువుల్ని తయారు చేయటం జరుగుతుంది. ధాత్రి అనే ఎరువులో ఒక 4 రకాల కాంపోనెంట్స్ని ఇంగ్రీడియంట్స్గా వాడి ఈ ఎరువుని తయారు చేయటం జరుగుతుంది. ధాత్రిలో వచ్చేసరికి మన గ్రామాల్లో దొరికే పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి ఓకని ప్రధాన వస్తువులుగా తీసుకొని వాటిని విడతల వారీగా తీసుకొచ్చి వాటిని ఒక బెడ్ లాగా పోసి దాంట్లో 300 రకాల సూక్ష్మజీవుల్ని నీటి ద్వారా ఆ ఎరువుకి అందించి దాన్ని డీకంపోజ్ చేసి 100 రోజులు ప్రోగ్రామింగ్ చేసి 100 రోజుల తర్వాత వాటిని బ్యాగుల్లో నింపి రైతులకు ఇవ్వటం జరుగుతుంది. అలానే ధాత్రి గోల్డ్ అనేది ఇది ఒక వెరైటీ. ఇందులో వచ్చేసరికి మన గ్రామాల్లో దొరికే కోళ్ల పెండ, పశువుల పెండ, మేకల పెండ, వరి పొట్టు, వీటితో పాటు బయోచారు అంటే బొగ్గు, తర్వాత చెరకు పిప్పి, కోకో పిట్టు, తర్వాత వర్మీ కంపోస్టు, 8 రకాల ఇంగ్రీడియంట్స్ను వాడి ఈ ధాత్రి గోల్డ్ అనేది తయారు చేయటం జరుగుతుంది. ఇప్పుడున్న రసాయన వ్యవసాయంలో రైతుకి ఉత్పత్తి ఖర్చు పెరిగిపోవటము, మార్కెట్ ధర అనుకూలంగా లేకపోవటం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు. ఇంకొకటి రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వాడి పండించిన పంటల్ని సమాజం తినటం వల్ల రకరకాల రోగాలు, రుగ్మతలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించడం కోసం మనం రైతు స్థాయిలో 4 సంవత్సరాల నుంచి జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాల మీద ఒక రైతుగా నేను ఆ శాస్త్రాన్ని తెలుసుకొని దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ రైతు స్థాయిలో, గ్రామీణంలో ఈ సైన్స్ను ఉపయోగించి అద్భుత ఫలితాలు ఎలా తీయొచ్చు అనేది నా స్థాయిలో నేను ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేసి సక్సెస్ కావటం జరిగింది. మా పంటలకు కావాల్సిన ఎరువుల్ని మేమే తయారు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేయటం జరిగింది. డైరీస్ దగ్గర నుంచి, కోళ్ళ ఫార్మ్స్ దగ్గర నుంచి, మేకల పెంచే రైతుల దగ్గర నుంచి ఎరువులను కొనుక్కొచ్చి ఈ ప్రాజెక్ట్ చేయటం జరిగింది. ఇది రసాయన ఎరువులకి ఈక్వల్గా దిగుబడులు సేంద్రియ వ్యవసాయంలో తీసుకురావాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయటం జరుగుతుంది. 35 లక్షల రూపాయలు డబ్బు రైతులు అందరం కలిసి ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం జరిగింది. నా పార్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నా యొక్క ఖర్చు అంటే నా పార్టిసిపేషన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ మీరు చూస్తున్న ట్యాంకీలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టాను. ఈ మాన్యూర్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ రైతులు పెట్టడం జరిగింది. మేమందరం సమిష్టిగా కలిసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ భారతదేశంలో పండించే 3500 రకాల పంటలకి, అన్ని పంటలకి కూడా
ఇవి సస్టైనబుల్ అగ్రికల్చర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఎరువులు ఉపయోగపడతాయి. ప్రధానంగా చిల్లీ ఫార్మింగ్ మీద ఎక్కువ వాడాము. తర్వాత పండ్ల తోటలు అంటే బత్తాయి, దానిమ్మ, తర్వాత జామ ఇలాంటి క్రాప్స్లో వాడటం జరిగింది. కొంతమంది వెజిటబుల్స్ కూడా వాడటం జరిగింది. ప్యాడీలో కూడా ఇది అద్భుతమైన ఫలితాలను తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న సేంద్రియ వ్యవసాయంలో ఏంటంటే తక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అలా కాకుండా మనం ఏం చెబుతున్నాం అంటే రసాయన వ్యవసాయంలో నువ్వు ఎంతైతే భూమి ఎరువులకి ఖర్చు పెడుతున్నావో అంతే ఖర్చు ఈ ఎరువుకి ఖర్చు పెడితే అంతే దిగుబడి తీసుకోవచ్చు. అంటే సేంద్రియ వ్యవసాయం కూడా అత్యధిక దిగుబడులు తీసి నాణ్యమైన ఉత్పత్తిని తీయటానికి ఉపయోగపడిద్ది. ఇవాళ 70 to 80% ఫార్మర్స్కి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకి సమస్య వ్యవసాయంలో మనం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలంటే మనకున్న సమస్యలు ఏంది, ఆ సమస్యల్ని ఎలా అధిగమించాలా, మళ్ళా వ్యవసాయాన్ని రైతు చేతిలోకి ఎలా తీసుకోవాలనే దాని మీద గత 4 సంవత్సరాలుగా మేము కొంతమంది ఫార్మర్స్ గ్రూప్గా ఉండి వర్క్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థలో ఉద్భవించిన ఒక అద్భుతమైన సృష్టే ఈ దాత్రి గోల్డ్ ఎరువులు. ఎవరికైతే రసాయన వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు అని ఫీల్ అవుతున్నారో అలాంటి రైతులు సేంద్రియ వ్యవసాయంలో ఇప్పుడు రసాయన వ్యవసాయంలో అయితే ఎంతైతే దిగుబడులు తీసుకుంటున్నారో అదే దిగుబడుల్ని సేంద్రియ వ్యవసాయంలో కూడా తీసుకునే అవకాశాలు కల్పించడం కోసం ఈ దాత్రి ఎరువు. చౌడును కూడా ఈ ఎరువుల ద్వారా విరగొట్టవచ్చు. ఇందులో ఉన్న సూక్ష్మజీవులు చౌడును కూడా విరగొట్టే సూక్ష్మజీవులు ఇందులో ఉంటాయి. ఈవెన్ ఈ ఇసుకలాగా కన్వర్ట్ అయిన నేలను కూడా ఈ ఎరువులు వాడి మళ్ళా సారవంతమైన నేలగా కన్వర్ట్ చేయొచ్చు. ఇంత పెద్ద సైన్సు, ఈ అడ్వాన్స్డ్ సైన్స్ ఇది బయలాజికల్స్లో ఉంది. భవిష్యత్తులో ఈ సైన్సే ఈ దేశాన్ని కాపాడుతుందని అనేది నేను బలంగా నమ్ముతున్నాను. వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి, పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి, కాని వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది. పంటల దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండి సూక్ష్మజీవులను గ్రహించి కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి మళ్లీ భూమిలో వేస్తున్నారు. వీటినే జీవన ఎరువులు అంటారు. అయితే ఈ రైతులు రసాయన సాగును తగ్గించాలనే ఉద్దేశంతో అవసరమున్న రైతులకు జీవన ఎరువులు, జీవన సంహారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం మనం తయారు చేస్తున్న దాత్రి గోల్డ్ ఎరువుల్ని ఎలా చేస్తాము అనే దాని మీద ప్రాసెస్ గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న 5,000 లీటర్ల డ్రమ్ములు, ఒక 4 డ్రమ్ములు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి పొట్టు ఇలాంటివిని మొత్తం ఒక లేయర్గా పోసి వాటిని 100 రోజులు ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేయటం జరుగుతుంది. అలా ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే లేయర్ బై లేయర్ ఈ ఎరువులను పోసిన తర్వాత వాటి మీద గ్రీన్ క్లాత్ కప్పి మైక్రో స్ప్రింక్లర్స్ అరేంజ్ చేసి ఇలా ట్యాంకుల ద్వారా నీటిని పంపిస్తూ దీంట్లో సూక్ష్మజీవులను పంపించడం జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులని 4 కేటగిరీస్గా మనం విభజించడం జరుగుతుంది. ఈ 100 రోజుల ప్రోగ్రామింగ్లో ఫస్ట్ 30 డేస్, మొదటి 30 రోజులు, 30 నుంచి 40 రోజుల వరకు డీకంపోజింగ్ బ్యాక్టీరియాలని పంపించడం జరుగుతుంది. ప్రతి 10 రోజులకి ఒకసారి ప్రొక్లైన్ తోటి అంటే జేసీబీ తోటి కుప్పను తిప్పడం జరుగుతుంది. అలా 30 నుంచి 40 రోజులు డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ను పంపించిన తర్వాత 60 రోజుల్లో డీకంపోజ్ అయిన తర్వాత, కుప్ప అనేది డీకంపోజ్ అయిన తర్వాత న్యూట్రియంట్ బ్యాక్టీరియాస్ని మొదటి 20 రోజులు పంపించడం జరుగుతుంది. అంటే నత్రజని, భాస్వరం, పొటాషియంని మొబిలైజ్ చేసేవి, డీకంపోజ్ వాటిని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాస్ని కుప్పల మీదకి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్, కాల్షియం ఇలాంటి సూక్ష్మజీవులను కూడా, వాటిని క్రియేట్ చేసే సూక్ష్మజీవులను కూడా కుప్ప మీద వదలటం జరుగుతుంది. ఆ తర్వాత 20 డేస్లో భూమిలో పంటలకు వచ్చే తెగుళ్ళు అంటే వేరుకుళ్ళు, నారుకుళ్ళు, కాయమచ్చ, కొమ్మ తెగులు, ఎండు తెగులు, విల్టు ఇలాంటి సమస్యలకు సంబంధించిన సూక్ష్మజీవులను, వాటిని నివారించే సూక్ష్మజీవులు అంటే ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జానియం, సూడోమోనాస్ ఫ్లోరసెన్సు, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, యాంప్లోమైసిస్ క్రిష్క్రాస్ ఇలాంటి ఒక 40 నుంచి 50 రకాల సూక్ష్మజీవుల్ని, తెగులుకారక నివారణ సూక్ష్మజీవుల్ని 20 రోజుల పాటు వదలటం జరుగుతుంది. ఈ ప్రతి 10 రోజులకి ఇవి వదులుతున్నప్పటికీ కూడా ప్రతి 10 రోజులకి కుప్పని తిప్పటం జరుగుతుంటుంది. ప్రతి 10 రోజులకి కుప్పని తిప్పుతూ లాస్ట్ 20 డేస్లో పురుగు నివారణ సూక్ష్మజీవులు అంటే బవేరియా బ్యాసియానా, వర్టిసీలియం కానీ, మెట్రైజం, నోమోరియా రైలి ఇలాంటి ఒక 50 నుంచి 70 రకాల సూక్ష్మజీవుల్ని
ఈ ఎరువు కుప్పల్లో ఇవ్వటం జరుగుతుంది. ఓవరాల్గా 100 రోజులు కార్యక్రమంలో పంటలకు మనం ఏదైనా ఒక పంటను భూమిలో వేసిన తర్వాత ఈ ఎరువు ఇవ్వటం ద్వారా వేరు వ్యవస్థ ద్వారా ఈ సూక్ష్మజీవులు ఆ పంట యొక్క వేళ్లలోకి పోయి ఆ పంట అధిక దిగుబడిని తీసుకురావటం కోసం, అధిక ఫలసాయాన్ని పొందడం కోసం, పూత బాగా రావటం కోసం, కొమ్మ బాగా సాగటం కోసం, తర్వాత సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ని పెంచే సూక్ష్మజీవుల్ని, తర్వాత కర్బన పదార్థాన్ని పెంచే సూక్ష్మజీవుల్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా సేమ్ రసాయన ఎరువులు వాడితే ఏ దిగుబడులు వచ్చిందో అదే దిగుబడిని తీసుకుంటూ మన భూమిని సారవంతం చేసుకుంటూ చౌడు భూముల్ని చౌడు తత్వాన్ని పోగొట్టుకుంటూ ఆమ్లతత్వాన్ని పోగొట్టుకుంటూ సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా 100 రోజులు ప్రాసెస్ చేసిన ఎరువుని మనం రాళ్ళు రప్పలు ఇలాంటివి లేకుండా ఫైన్ మెటీరియల్గా చేసి 50 కేజీల బ్యాగుల్లో నింపి రైతులకు ఇవ్వటం జరుగుతుంది. ఈ బ్యాగ్ 50 కేజీల బ్యాగులు అన్ని పంటల్లోనూ సాయిల్ అప్లికేషన్గా వాడుకోవచ్చు.